హాయ్ అండి. వెల్కమ్ టు లావణ్య యుగేందర్ రెడ్డి వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి క్రాఫ్ట్ వీడియో అన్నమాట. ఇంకా మా నందుకైతే చాలా ఇష్టమైన క్రాఫ్ట్ అన్నమాట. ఇంకా ఈరోజు నందు క్రాఫ్ట్ చేసేద్దాము అని అంటే, సరే మమ్మీ క్రాఫ్ట్ చేసేద్దాము, నేనైతే మనీ ప్లాంట్ లాగా చేద్దామని చెప్పానన్నమాట. నందు అన్నది అలా కాదు మమ్మీ, ఇలా గ్రేప్స్ లీవ్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు, అలా చేద్దాము అని అన్నది. సరేలే అని ఇంకా నేను కూడా నీకు నచ్చిందే చేసేయి నీకు అని చెప్తే, సరే మమ్మీ అని ఇంకా స్టార్ట్ చేసింది. ఫస్ట్ అయితే వైట్ పేపర్ మీద డ్రాయింగ్ వేసుకుంది, లీఫ్ని ఇలాగ కట్ చేసుకుంది. కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కలర్ పేపర్ మీద డ్రాయింగ్ వేసుకుంది. కలర్ పేపర్స్ వచ్చేసి 2, మళ్ళీ లైట్ గ్రీను 2, థిక్ గ్రీన్ 2 అన్నమాట. మొత్తం వచ్చేసి 4 పేపర్స్ తీసుకుంది. ఇంకా ఇలాగా డ్రాయింగ్ వేసుకున్న తర్వాత దానిపైన ఆల్టర్నేట్గా ఫోల్డింగ్ అనేది చేయాలన్నమాట. మనం టక్కీగా ఇలాగా ఒకదాని మీద ఒకటి ఫోల్డింగ్ అనేది చేయకుండా ఇలా ఆల్టర్నేట్గా ఫోల్డింగ్ అనేది చేయాలి. అప్పుడే మనకి డ్రాయింగ్ వేసింది మనకు పిక్చర్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. అదే నాకు నందు చెప్పింది, ఏంట్రా ఇలా ఫోల్డింగ్ చేస్తున్నావు అంటే, ఇలా చేస్తే కరెక్ట్గా వస్తుంది మమ్మీ, మనం డ్రాయింగ్ చేసింది ఎటు వెళ్ళదు అంటే కొంచెం క్రాస్ అది ఇది అవుతుంది కదా, అలాంటివి ఏమి కాకుండా ఇలా బాగా వస్తుంది అన్నమాట. ఎక్స్ట్రా వచ్చిందంతా ఇలా కట్ చేసుకుంది. ఇటు సైడ్ కూడా మళ్ళీ ఫోల్డింగ్ అనేది ఆల్టర్నేట్గా చేసుకోవాలి. ఇలా చూపిస్తుంది కదా, సేమ్ ఇలాగే ఆల్టర్నేట్గా చేసుకోండి. ఇక్కడ అనేది నందుకి కరెక్ట్గా సరిపోయింది. కరెక్ట్గా 4 వచ్చాయన్నమాట. ఇందులో కరెక్ట్గా సరిపోయింది. మీరు కట్ చేసుకునేటప్పుడు చిన్న సీజర్ తీసుకోకండి, ఇలా పెద్దదే తీసుకోండి. ఎందుకంటే కట్ చేసేటప్పుడు అస్సలు కట్ అవ్వదన్నమాట. ఇలా పెద్దది తీసుకుంటే మనకి తొందరగా కట్ అవుతుంది, కొంచెం లోపలికి వెళ్తుంది. అలా వెళ్ళి మనకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అన్నమాట. అదే చిన్న సీజర్ అయితే అస్సలు కట్ అవ్వదు, ఎందుకంటే ఫోల్డింగ్ అనేది ఎక్కువగా ఉంది కదా, అందుకోసం కట్ అవ్వదన్నమాట. చూసారా, ఇవన్నీ కూడా ఇలా తయారు చేసేసింది. ఇంకా కొన్ని లైట్ కొన్ని థిక్ కూడా అన్నీ రెడీ చేసేసింది అన్నమాట. ఇప్పుడు ఈ లీఫ్ అన్నిటిని కూడా లీఫ్ లాగా మనకు ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ సెంటర్లో ఫోల్డింగ్ చేసుకొని తర్వాత మళ్ళీ పైనుంచి కింది దాకా ఆల్టర్నేట్గా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకు లీఫ్ లాగా మంచిగా కనబడుతుంది. కొన్ని మేము స్కెచ్తో గీసుకున్నాం అన్నమాట, అసలు అవి మంచిగా అనిపించలేదు. ఇంకెందుకులే, ఇంకా ఇలాగే బాగుందని, ఇంకా సింపుల్గా బాగుందని ఇలాగే ఉంచేసామన్నమాట. ఇంకా అన్నీ కూడా ఫోల్డింగ్ అయిపోయినాయి. చూడ్డానికి ఒక లీఫ్ లాగా స్టిఫ్గా మనకి కనిపించాలంటే ఇది ఒక తీగను ఇలాగ తీసుకోండి. ఇది ఎటంటే అటు ఫోల్డ్ అవుతుంది మంచిగా. ఇదైతే 3 ఇంచెస్కి ఇలా కట్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ తీగలన్నింటిని కూడా మేము లీఫ్కి వెనక సైడు మంచిగా వైట్ ప్లాస్టర్తోని అంటించేసామన్నమాట. ఇలా అంటించడం వల్ల చాలా నీట్గా అనిపించింది. అసలు పెట్టినట్టు కూడా, అసలు అక్కడ ఏం పెట్టామన్నది కూడా తెలియలేదు, అంత బాగా అనిపించింది. మళ్ళీ ఆ తీగలు కూడా మంచిగా షైనింగ్ ఇస్తున్నాయి అన్నమాట, చాలా బాగున్నాయి. మీరు ప్రిపేర్ చేసుకుంటే ఇలాంటి లీవ్సే ప్రిపేర్ చేసుకోండి. చాలా నీట్గా అనిపించింది అసలు చూస్తుంటే. కలర్స్ కూడా మంచిగా సెట్ అయ్యాయి. అసలు చాలా లైట్గా అయిపోయింది కలరు, బాగోదేమో అనుకున్నాం కానీ చాలా బాగుంది కలరు. అన్నీ చేసిన తర్వాత చాలా బాగా అనిపించింది. ఇంకా వీటిని అన్నింటిని కూడా ఒక తీగకి సెట్ చేసి పెడదాము అనుకున్నాము. ఇలా చూడండి, ఈ తీగ అయితే మేము ఫస్ట్ తీసుకున్నాం అన్నమాట. ఈ తీగకు పెడుతుంటే అదన్నీ జారిపోతున్నాయి. చాలాసేపటి దాకా ట్రై చేసాము, అస్సలు అవ్వలేదు. అసలు పెడుతుంటే జారిపోతున్నాయి అన్నమాట. ఇంకా ఏం చేయాలని ఆలోచిస్తుంటే మాకు ఒక ఐడియా వచ్చేసింది అన్నమాట. ఇది నా దగ్గర పాతవి మైక్రో దారాలు అలాగే ఉన్నాయన్నమాట.
ఇంతకుముందు నేను ఇలాగే క్రాఫ్ట్ చేసేదాన్ని అన్నమాట. వాటితోటి మైక్రో దారాలతోని మొబైల్ పౌచులు, హ్యాండ్ బ్యాగులు, ఇంకా డోర్వి హ్యాంగింగ్ చేసుకునేవి అలాంటివన్నీ చేశానన్నమాట. ఇంకా అవన్నీ కూడా అలాగే ఉండిపోయినాయి. ఎలా పనికొస్తుంది అనుకోలేదు. అసలు ఏదో అట్లా ఊరికే అలా పెట్టి చూద్దాము అనుకున్నాం, కానీ పెట్టాకనైతే అసలు చాలా బాగా అనిపించింది. ఇంకా ఫిక్స్ అయిపోయామన్నమాట దీనికే. ఇంకా చాలా సింపుల్గా ఈజీగా అయిపోయింది. ఇంకా పెట్టడం కూడా ఎలాగో ఏంటో అనుకున్నాము. అలా పెట్టగానే అలా టైట్ అయిపోయింది అన్నమాట. ఇంకా అందులో నుంచి రావట్లేదు. ఇంకా బాగా సెట్ అయిపోయింది. ఇంకా అన్నీ కూడా అలాగే పెట్టేసాము. అన్నీ పెట్టేసిన తర్వాత చాలా బాగా అనిపించింది. మంచిగా రెడీ అయిపోయింది తీగలాగా. అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయింది మా నందు అయితే. మమ్మీ పెట్టేద్దాం, మమ్మీ పెట్టి చూద్దాం ఒకసారి అని అన్నది. ఇంకా సరే అని ఇంకా ఫాస్ట్గా పెడుతున్నాము. పెట్టిన తర్వాత అసలు చాలా బాగా అనిపించింది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ క్రాఫ్ట్ ఎలా ఉంది అనేది తప్పకుండా చెప్పండి.